హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు బంగారం వెండి ధరలు భారీగా తగ్గాయి. భారీగా అంటే ఈరోజు కేజీ సిల్వర్ 2000 వరకు తగ్గితే 10 గ్రాముల బంగారం 1000 రూపాయల వరకు తగ్గింది. గత కొద్ది రోజులుగా బంగారం వెండి ధరలు డౌన్ ట్రెండ్లో ఉన్నాయి, తగ్గుతూ వస్తున్నాయి. నా సబ్స్క్రైబర్స్ అందరికీ ఇది ముందే తెలుసు. గత కొద్ది రోజులుగా ఫాలో అవుతున్న వాళ్ళందరూ బంగారం వెండిలో ఇన్వెస్ట్ చేయకుండా ఆపుకున్నారు. ఎప్పుడు ఇన్వెస్ట్ చేయాలి, ఎప్పుడు అమ్మాలి అన్నది మీకు డైలీ వీడియోస్ వస్తూనే ఉంటాయి. షార్ట్ వీడియోస్ అండ్ లాంగ్ వీడియోస్ కూడా వస్తూనే ఉంటాయి. మీరు లాంగ్ వీడియోస్ మొత్తం పూర్తిగా చూడడం స్టార్ట్ చేయండి. మీకు అందులో కంప్లీట్గా ప్రైస్ ఎప్పుడు కొనాలి, ఎప్పుడు అమ్మాలి, ఎక్కడ మనకు సపోర్ట్ ఉంటుంది, ఎక్కడ మనం రెసిస్టెన్స్ ఉంటుంది, ఎప్పుడు ఏది బ్రేక్ అయితే మనకు తగ్గడానికి ఛాన్స్ ఉంది, ఎప్పుడు పెరిగిద్ది, ఇదంతా నేను కంప్లీట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఫుల్ వీడియోస్లో. నా లాంగ్ వీడియోస్ కోసం మీరు డైలీ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. ఈ రోజులుగా 15-20 రోజుల క్రితమే మనం వీడియోలో చెప్పాము, బంగారం వెండి ధరలు అనేవి తగ్గుతాయి, కొన్ని రోజులు మళ్ళీ పెరుగుతాయి. సో ఈ ఎవ్రీ సైకిల్లో మనం బై చేసుకుంటూ సెల్ చేసుకుంటూ లాభాలు గడించవచ్చు. మీరు 1 లక్ష రూపాయలు బంగారం కొని వేసుకొని ఉండేదానికంటే మీరు ఈటీఎఫ్లో ఇన్వెస్ట్ చేసి మీరు ఎవ్రీ సైకిల్లో అట్లీస్ట్ మనం 10 to 15,000 లక్ష రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే 10 నుంచి 20,000 లాభం వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎవ్రీ మనం 2 months వెయిట్ చేస్తే మీకు ఈ లాభం అన్నది మీ అకౌంట్లో పడుతుంది. మళ్ళీ మనం ఇన్వెస్ట్ చేసి మళ్ళీ కొన్ని రోజులు వెయిట్ చేయాలి, మళ్ళీ డౌన్ అయ్యేదాకా వెయిట్ చేసి మళ్ళీ డౌన్ కాగానే మళ్ళీ కొనుక్కుంటే మనం ఈ విధంగా ఎవ్రీ సైకిల్లో ఇన్వెస్ట్ చేసుకుంటూ లాభాలు పొందొచ్చు. ఈ విధంగా మీరు సెకండ్ ఇన్కమ్ మీద డిపెండ్ అవ్వండి. మీరు ఎప్పుడు ఒకటే ఇన్కమ్ మీద, ఒకటే శాలరీ ఇన్కమ్, బిజినెస్ ఇన్కమ్ మీద కాకుండా మీ డబ్బు సంపాదించేలా మనం ఇన్వెస్ట్ చేయాలి. ఆ విధంగా చేసినప్పుడు మాత్రమే మన తలసరి ఆదాయం పెరిగి మన కంట్రీ గ్రోత్ అవుతుంది, మనము గ్రోత్ అవుతాము. ప్రభుత్వాలు ఎన్ని పథకాలు తెచ్చినా, ఏం సంక్షేమ పథకాలు పెట్టినా, ఎంత జీడిపి గ్రోత్ 7.7, 8.7, 10 వచ్చినా మన తలసరి ఆదాయం, మన ఇంట్లో పెరుగుతున్న ఆదాయం, మన వ్యక్తిగత ఆదాయం పెరగకపోతే సంక్షేమ పథకాలు ఎన్ని వచ్చినా మనకు అవి మన అందరినీ చేరుకోలేవు. మనం పావర్టీ నుంచి, బిలో పావర్టీ లైన్ నుంచి, మిడిల్ క్లాస్ లైఫ్ నుంచి రిచ్ కావాలంటే మనం డబ్బును సంపాదించాలి. కానీ ఎన్ని రోజులు మనమే సంపాదించుకుంటూ, మనమే జాబ్ చేసుకుంటూ, మనమే కష్టాల మీద, మన కాళ్ళ మీద మనమే సంపాదించి గడపాలంటే చాలా కష్టం. వస్తున్న కాలంలో మనకు ఇంకా ఇన్ఫ్లేషన్ బాగా పెరుగుతుంది. వస్తువుల ధరలు, బియ్యం ధరలు, కరెంటు బిల్లులు ఇవన్నీ భారీగా పెరిగే ఛాన్స్ ఉంది. సో ఇప్పటి నుంచైనా మీ ఇన్కంలో మీరు అట్లీస్ట్ 10 to 20% సేవ్ చేసుకొని మ్యూచువల్ ఫండ్స్, ఈటీఎఫ్స్ ఇలాంటివి బై చేసుకుంటూ అట్లీస్ట్ అవి గ్రోత్ అవుతూ ఉంటాయి మీ ఇన్కంతో పాటు. అట్లీస్ట్ మీరు ఒక 10 lakhs మీరు పక్కకి పెట్టగలిగితే మీకు ఎవ్రీ ఇయర్ మీకు 1.5 lakhs మీకు ఇంట్రెస్ట్ వస్తూనే ఉంటుంది. ఈ విధంగా మీరు బయట ఇంట్రెస్ట్కి ఇచ్చి వాళ్ళు ఎగ్గొడతారని చెప్పి భయంతో మీరు ఉండేదానికంటే మీ డబ్బులు మీరే మ్యూచువల్ ఫండ్స్లో, ఈటీఎఫ్లలో, గోల్డ్, సిల్వర్లో ఇన్వెస్ట్ చేసుకుంటూ మీరే సంపాదించుకోవచ్చు. ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, మీరు ఎవరితో చెప్పాల్సిన అవసరం కూడా లేదు. సో ఈ విధంగా మీకు సంపద అన్నది మనకు ఓవర్ ద టైమ్ మనకు వెల్త్ క్రియేట్ అవుతుంది తప్ప ఒకటే రోజు మీరు యాప్స్ చూసి లేకపోతే ఇందులో బెట్టింగ్ లాగా ఒకటే దాంట్లో ఇన్వెస్ట్ చేసి మీకు ఎవ్రీడే డబుల్ అవుతాయి అంటే అది మీరు మూర్ఖత్వమే అవుతుంది. మీరు లాంగ్ టర్మ్లో మాత్రమే మనకు వెల్త్ సంపద క్రియేట్ అవుతుంది. మీరు ఎంత తొందరగా రిచ్ కావాలంటే అన్ని ఎక్కువ డబ్బులు సంపాదించాలి. దానికి ఇంకో ఆల్టర్నేటివ్ ఆప్షన్ లేదు. మీ టైంని మీరు యూటిలైజ్ చేసుకుంటూ, మీ స్కిల్స్ని మీరు అప్డేట్ చేసుకుంటూ ఎప్పటికప్పుడు ఇన్వెస్ట్ చేస్తూ ఉండండి. మీకు మంచి రిటర్న్స్ వస్తాయి. మీకు రిటర్న్స్ ఎక్కువ ఎంత వస్తుంది అన్నది మనం ఎవరూ చెప్పలేరు. అట్లీస్ట్ మన మ్యూచువల్ ఫండ్స్ అన్నవి 10 to 15% పర్ యానం లాస్ట్ కొన్ని సంవత్సరాలుగా వస్తున్నాయి. ఇది ఒక మనకు ఐడియా ఉంది. సో మనకు 12% వస్తే ఎట్లా అంటే మనం పర్సంటేజ్ని మనం చేంజ్ చేయలేము, కానీ మనం పెడుతున్న అమౌంట్ అన్నది మనం ఎంత పెట్టాలన్నది మనకు తెలుసు. సో ఇది మన చేతిలో ఉంది. దీన్ని మనం పెంచుకుంటూ వెళ్తే ఓవర్ ద టైం మనం క్యాలిక్యులేటర్, మ్యూచువల్ ఫండ్, ఎస్ఐపి క్యాలిక్యులేటర్ వాడండి. దాంట్లో ఎంత ఇన్వెస్ట్ చేస్తే మీకు ఎప్పుడు రిటైర్ అవ్వచ్చు, మీరు ప్రజెంట్ సంపాదిస్తున్న సంపాదన ఎంత, మీకు నెల ఖర్చులు ఎంత అన్నది మీరు రాసుకోండి. దాన్ని బట్టి మీరు ఒక 6% ఎవ్రీ ఇయర్ ఆ ఖర్చులు అనేవి పెరుగుతూ ఉంటాయి. సపోజ్ మీ రెంట్ అనేది ఈ సంవత్సరం 10,000 ఉంటే నెక్స్ట్ సంవత్సరం దానికి 6% ఇంక్రీజ్ అవుతుంది. సో ఆ విధంగా మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి. ఎవ్రీ 20 years తర్వాత మీరు రిటైర్ అవుతారు అనుకుంటే మీకు అప్పుడు ఎంత ఖర్చు అవుతుంది అన్నది మీరు ఇప్పుడే క్యాలిక్యులేట్ చేసుకోవాలి. అప్పుడు పిల్లల మీద డిపెండ్ అయ్యేదానికన్నా మీరే ఇప్పటి నుంచే మీ రిటైర్మెంట్ కార్పస్ని ఇన్వెస్ట్ చేస్తూ మీరు సేవ్ చేసుకోండి. అదే రేపు మీకు ఫుడ్ పెడుతుంది, మీ పిల్లలకు కూడా భవిష్యత్తు బాగుంటుంది. ఇలాంటి కంప్లీట్ అప్డేట్స్ కావాలి. ఎప్పుడు ఇన్వెస్ట్ చేయాలి, ఎప్పుడు ఏ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలి, ఏ ఫండ్స్ నుంచి ఏ ఫండ్స్కి ఎప్పుడు స్విచ్ అవ్వాలి, గవర్నమెంట్ ఏ సెక్టార్లో ఇన్వెస్ట్ చేస్తుంది, మొన్నటిదాకా మనం కూడా చూసుకున్నాం. చాలా ఫండ్స్ అన్నవి డిఫెన్స్ ఫండ్స్, ఇన్ఫ్రాస్ట్రక్చరు, బ్యాంకింగ్ సెక్టరు ఇలాంటివన్నీ బాగా భూమి ఉన్న సెక్టర్. సో ఇలాంటి సెక్టర్స్ ఏ సెక్టార్లో మనం ఇన్వెస్ట్ చేయాలి, ఏ సెక్టార్ నుంచి ఎప్పుడు ఫండ్స్ అనేవి విత్డ్రా చేసుకొని ఏ ఫండ్కి వెళ్ళాలి, మనకు ఓవర్ ద పీరియడ్ 15% కంటే ఎక్కువ రిటర్న్స్ రావాలంటే ఏం చేయాలి, మీరు కంపల్సరీ మీరందరూ ఒక పర్సనల్ ఫైనాన్షియల్ అడ్వైజర్ని కాంటాక్ట్ అవ్వండి. వాళ్ళు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మీకు ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి మీ డబ్బులు. మీరంతా ఒకటే బ్లైండ్గా అందరూ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్ చేస్తున్నారు, ఫ్లాట్స్ కొంటున్నారు అని చెప్పి అందరూ ఫ్లాట్స్ కొనడం, లేకపోతే అందరు బంగారం కొంటారు అని చెప్పి బంగారం కొనడం, ఇట్లా కాదు. మీరు ఎప్పుడు ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి,
ఇప్పుడు మీ ఉన్న ఆస్తులన్నీ డైవర్సిఫై చేసుకోవాలి. కొంచెం బంగారం ఉండాలి, కొన్ని ఫ్లాట్స్ ఉండాలి, కొంచెం మ్యూచువల్ ఫండ్స్ ఉండాలి, కొన్ని స్టాక్స్ ఉండాలి, కొంచెం ఫిక్స్డ్ డిపాజిట్స్ ఉండాలి, కొంచెం పిఎఫ్ కూడా ఉండాలి. ఈ విధంగా మీ ఆస్తులన్నీ డైవర్సిఫై అయి ఉంటే మీకు మంచి ఓవర్ ద పీరియడ్ మీరు రిటైర్ అయ్యేసరికి మీకు మంచి వెల్త్ క్రియేట్ అవుతుంది. ఇలాంటి డైలీ అప్డేట్స్ కావాలి, గోల్డ్ సిల్వర్ ప్రైస్ అనాలిసిస్ కావాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. వీడియో నచ్చితే కామెంట్ చేయండి మీ అభిప్రాయాలని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.